దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం గరుడ ముద్ర కోసం తెలుసుకుందాం. కానీ ఇందులో నిషేధం ఎవరు చేయకూడదనే ముందు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే అంత చేసిన తర్వాత ఈ ముద్ర వేయకూడదంటే కష్టం కదా. అందుకోసం ముందుగా దాన్ని నిషేధం తెలుసుకుందాం. గరుడ ముద్ర హై బీపీ, రక్తపోటు ఎక్కువగా ఉన్నవాళ్ళు, గుండె ప్రాబ్లం ఉన్నవాళ్ళు అసలు వేయకూడదు. ఈ గరుడ ముద్రని పూజలలో చాలా వాడతారు, చాలా మటుకు యూజ్ చేస్తుంటారు. కాకుండా ఏ విధంగా వేయాలి చూడడానికి చూడండి. అన్ని వేళ్ళు తెరిచి ఉంటాయి, వేళ్ల మధ్య గ్యాప్ కలిసి ఉండకూడదు, గ్యాప్ ఉంటాయి. బొటన వేళ్ళు రెండు ఇలా తీసుకొని కుడి బొటన వేలు మీద ఎడమ చేయి బొటన వేలు, అయితే ఎడం చేయి బొటన వేలు మీద కుడి చేయి బొటన వేలు, ఏ విధంగా పెట్టి బొటన వేళ్ళని క్రాస్ చేయాలి. మిగిలిన వేళ్ళు 4 ఉంటాయి. ఇది గరుడ ముద్ర. అటువైపు పెట్టాం. ఇదే విధంగా మీకు తెలియడం కోసం ఈ విధంగా చూపించాం. ఇదే విధంగా చేతులు క్రాస్ చేసి మన వైపు ఉంటాయి, అరచేతులు మనకు ఫేసింగ్గా ఉంటాయి. ఈ విధంగా పెట్టుకొని ఒళ్ళో కూర్చోవాలి. చేతి వేళ్ళు కొంచెం సాగదీసినట్టుగా ఇలా ఉంచాలి. 8-10 నిమిషాలే సాధన చేయగలం. ముందు 2 నిమిషాలు 3 నిమిషాలే చేయాలి. వారం 15 రోజుల తర్వాత ఒక అర నిమిషం పెంచుకోవాలి. ఒకటే రోజు 20 నిమిషాలు చేయొద్దు. మ్యాక్సిమం 20-25 నిమిషాల దాకా చేయొచ్చును. కానీ మొదటి రోజు చేయకండి, చాలా నొప్పి వస్తుంది. ఇది పక్షవాతం, పెరాలసిస్ వాళ్ళు ఎవరు చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఎటువంటి వాళ్ళు పెరాలసిస్లో కూడా లైట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, కొద్దిగానే చిన్న పెరాలసిస్, కొద్దిగా మూతి వంక రావడము, కొద్దిగా చెయ్యి వంగిపోవడము, తర్వాత నడుస్తున్నప్పుడు తేడా కనిపిస్తుంది. అటువంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. కానీ పెరాలసిస్ ఎక్కువగా వచ్చేసిన వాళ్ళు ఈ ముద్ర వేస్తే దీని ఫలితం కనబడదు. ఎందుకంటే వాళ్ళు వేయలేరు కూడా, వాళ్ళ శరీరం సహకరించదు. 2 చేతులు ఓపెన్ చేసి మరొకసారి చూడాలి. అన్ని వేళ్ళు దూరంగా ఉన్నాయి, కలిపిలేవు. ఇలా కలిపిలేవు, దూరంగా ఉన్నాయి. వీళ్ళందరూ మరీ లాగేయొద్దు, నొప్పులు పడతాయి. లైట్గా దూరం ఉంచి అరచేతులు మన ముఖం వైపు ఉంచి 2 చేతులు క్రాస్ చేసి బొటన వేళ్ళు 2 దగ్గరికి తెచ్చి క్రాస్గా చేసిన తర్వాత ఈ ఒక చేతి బొటన వేలు లోపల ఉంచి 2వ చేయి బొటన వేలు ఉంచి ఇలా పెట్టాలి. ఇలా పెట్టుకోవాలి, ఒళ్ళో పెట్టుకోవాలి. గరుడ అంటే గ్రద్దలా ఉంది సరే, బర్డ్ పక్షి గ్రద్ద ఎలా ఎగురుతుంది, రెక్కలు చాచుకొని ఇటువైపు పెట్టి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటుంది, ఇలా ఎగురుతున్నట్టుగా. అవునా? గరుడ ముద్ర. గ్రద్దకి ఎంత దూరం నుంచి అయినా చిన్న ఎలక కనిపిస్తే కూడా దాన్ని చూడగలిగే శక్తి ఏ విధంగా ఉందో, ఈ ముద్ర మీరు సాధన చేస్తే శరీరం లోపల చాలా సున్నితమైన భాగాల్లో కూడా దూరి చూసి అక్కడ రక్త ప్రసరణ సరిచేసే శక్తి దీంట్లో ఉంది. అందుకే పెరాలసిస్ వాళ్ళకి ఆ రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతేనే పర్టికులర్ నరాలన్నీ లాగేసి ఒక సైడ్ అంతా కొద్దిగా తేడా ఉంటుంది. ఈ గరుడ ముద్ర వలన దాన్ని సరిచేయగలుగుతుంది. అట్లీస్ట్ 50-60 రోజులు సాధన చేయగలిగితేనే మీకు ఒక 30 రోజుల్లోనే దీనికి ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. మొదటి రోజు చూసుకోండి, వీడియో తీసుకొని వాళ్ళు ఏ విధంగా నడుస్తున్నారో, ఆఖరి రోజు వీడియో తీసి చూడండి. ఆ తేడా మీరే చూసి గ్రహించగలుగుతారు. అంత మంచి ముద్ర గరుడ ముద్ర. మరొకసారి ఫైనల్గా అరచేతులు ఓపెన్ చేసి వేళ్ళని ఓపెన్ చేసి ఉంచాలి. అరచేతులు మన వైపు తిప్పుకోవాలి. తిప్పుకున్నప్పుడు బటన్ వేళ్ళు 2 బయట సైడ్ వస్తాయి చూడండి, ఇవి బయట సైడ్ వచ్చాయి. క్రాస్ చేసినప్పుడు లోపల వైపు వస్తాయి. క్రాస్ చేసాక వేళ్ళ దగ్గరనే చేయి మీద చేయించి బటన్ వేళ్ళని క్రాస్ చేసి ఇలా పెట్టుకోవాలి. టచ్ అవుతాయి, ఇక్కడ ప్యాడ్ అంటారు వీటిని. టచ్ చేసి ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటారు. చాలా కొద్ది సమయం చేయాలి. 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు, మనకి ఎంత శక్తి ఉందో అంత. ఏ మాత్రం తేడా ఉన్నా వెంటనే చేయకూడదు. ఎందుకంటే శరీరం చాలా సున్నితమైంది. శరీరంతో ఆటలాడద్దు. మనకు శరీరం ఎంత సహకరిస్తే అంతసేపు చేయాలి. ఒకవేళ సహకరించకపోతే వదిలేయండి. ఆ రోజు మళ్ళీ చేయకూడదు, నెక్స్ట్ డే చేయాలి. పొద్దున పూట చేస్తే చాలా మంచిది. ఇది గరుడ ముద్ర. దీనికి నడుము తల తిన్నగా ఉండాలి. సమయం మీకు తెలిసింది కదా. మెల్లిమెల్లిగా ఆఖరికి 25 నిమిషాల కన్నా ఎక్కువ చేయకూడదు. ఇది గరుడ ముద్ర. ప్రయత్నం చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.